భూపాల్పల్లిలోని మంజూర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ నియామకంపై వివాదం నెలకొంది. ఆలయ అభివృద్ధిని అడ్డుకునే విధంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆలయ ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు గండ్రజ్యోతి ఆరోపించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో మాట్లాడిన వారు గత 2 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలనే కేసులు వేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. భక్తుల సహకారంతో తక్కువ సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి నిత్య పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ కమిటీ నియామక ప్రక్రియలో దేవాదాయ శాఖ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. కమిటీ ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటీసు ఇచ్చినప్పటికీ తమ వారి దరఖాస్తులను పక్కన పెట్టి అధికార పక్షానికి చెందిన వ్యక్తులకు కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారని పేర్కొన్నారు. అలాగే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించడం అన్యాయమని ధర్మకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించిన వారు దేవాలయాలపై రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ పరిరక్షణ, అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉదయమే నేను సమాచారాన్ని రావడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఒక ట్రస్ట్ బోర్డును అపాయింట్ చేస్తున్నట్టుగా, దాని యొక్క పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా చూడడం జరిగింది. అయితే ఈ ఆలయ నిర్మాణం జరిగినటువంటి ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత ఈ ఆలయంలో మీద ఒక ప్రత్యేకమైనటువంటి కొంతమంది వ్యక్తులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఆలయానికి అవరోధాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు పెట్టడం జరిగింది. ఆ రోజు 2024లో ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఈ ఆలయమే ప్రభుత్వ స్థలంలో కట్టిండ్రు, చెరువు శిఖంలో కట్టిండ్రు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ఆలయాన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి పద్ధతిలో వివరించడం జరిగింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆలయంలో పూజా కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరం జరగకూడదు, ఇది కోర్టు ఆర్డర్ అని చెప్పడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఆలయంలో ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయి మళ్ళీ దీన్ని ఏ రకంగానే ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు 2025లో ఆ రోజు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు చాలా క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చెప్పింది కోర్టుకి ఏంటంటే ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి. ఆలయం పనులు పూర్తయిన తర్వాత ఇది తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తే వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఆలయం బాగుంటుందనే ఉద్దేశాన్ని కోర్టుకు, లేదంటే మీరు ఎట్లా చెప్తా అంటే వారు జనవరి 25 నాడు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయంలో జరిగే నిత్యం పూజా కార్యక్రమాలన్నీ కూడా నేనే కోర్టులో పిటిషన్ వేసిన, వెంకటరమణారెడ్డి గారు ఇది చూస్తారు, వారి సొంత ఖర్చులతో అని చెప్పి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ ఆలయానికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపు కూడా జరిగి 3,50,000 రూపాయలు ఎండోమెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడే మొన్ననే మెటీరియల్ అంతా కూడా వచ్చింది. కొన్ని రోజులు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి శిల్పులు వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళిపోవడం కొంత జాప్యం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు పనులు ప్రారంభం కావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబీకుల్లో ఎవరో మరి మరణించాలి అనేటువంటి వార్తతో తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాం. కాబట్టి నేను ఒకటే చెప్పేది భక్తులందరి తరఫున, ఈ ఆలయం భూపాలపల్లి పట్టణంలో, జిల్లాలో ఉండేటువంటి భక్తజనులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులు ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ ఆలయం యొక్క పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఈ భూపాలపల్లి పట్టణంలో కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయమే లేదు. అటు కింది పక్కలో ఆంజనేయ స్వామి, అటు పైన మన కృష్ణ రామాలయం ఉంది, అటు పక్కకు పోతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది, అటు పక్కన నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నేను కూడా గతంలో శాసనసభ్యుడు ఉండే సమయంలో ఈ ఆలయాలు భక్తుల యొక్క పర్యవేక్షణలో జరిగే ఆలయాల కమిటీలు అంటే నేను కూడా ఆ రోజు వారించి, వారు ఈరోజు సేవా కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలను చేస్తున్నారు, అందులో మన ఇంటర్ఫేర్ అవసరం లేదని ఆనాడు వారించింది. ఈరోజు కూడా ఈ యొక్క ఆలయం ప్రతిష్ఠించుకొని దాదాపు 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు కాబడుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు తిరుపతిలో ఏ పద్ధతుల్లో అయితే
పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదే పద్ధతుల్లో ఈరోజు మన భూపాలపల్లి పట్టణంలో కూడా జరుగుతుంది. మరి ఎక్కడా లేని హడావుడి ఈరోజు ఈ భూపాలపల్లిలో ఈ ఆలయం మీద ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆలయాన్ని తిరిగి మరి ఆలయ అభివృద్ధి కొరకు ఆ రోజు నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు సరిపోక ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నది ఆలయం. మరి నిజంగా భక్తి భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే ఆలయానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక భూపాలపల్లిలో కాదు ఈ జిల్లాలో కూడా చాలా ఆలయాలు అక్కడ పోతే మరి గొల్లబుద్దారంలో ఒక ఆలయం రామాలయం అట్లనే పెండింగ్లో ఉంది. ఇటు పక్కకు పోతే గొర్రెలవేడులో ఉంది. ఇంకా చాలా ఆలయాలలో కమిటీలు ఏం లేవు, అంటే భక్తుల యొక్క పర్యవేక్షణలో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఉన్న తర్వాత ఈరోజు కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా గతంలోనే నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది 19/8/2025 నాడు మాకు ఇచ్చినటువంటి నోటీసులో ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి కమిటీ వేయాలనుకుంటున్నాం, మీరు కమిటీలో ఉండాలనుకుంటే మీరు కూడా అప్లై చేయమని కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి ఈ ఆలయంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు చాలామంది అప్లికేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆనాడు కూడా తీసుకొని మరి 8వ నెలలో ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ముట్టదాఖలు చేసి ఈరోజు, ఎందుకంటే ఆ రోజు ఎవరైతే సమయం 20 రోజుల సమయం ఇచ్చారో ఈరోజు ఎవరు కూడా మేము తప్ప ఆ రోజు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు. కాబట్టి ఆ అప్లికేషన్స్ అన్ని పక్కకు పెట్టి ఈరోజు ఎవరికి తెలియకుండా కమిటీ యొక్క నియామకం చేయడం అనేది ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకుంటే బాగుంటుంది. ఆలయం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రమేయంతో నిర్మించబడింది కాదు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో చాలామంది భక్తులు ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత నిత్యం జరిగేటువంటి పూజా కార్యక్రమాల కైంకర్యాలలో చాలామంది భక్తులు వాళ్ళు చాలా డివోషన్ తోటి చేస్తారు. ఉదాహరణకు శంకర్ గారు గతంలో సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నాల ప్రవీణ్ ఉన్నాడు, ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలామంది భక్తులు, ఇది ఇద్దరు పేర్లు చెప్పినా చాలామంది భక్తులు, శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకో సింగరేణి ఎంప్లాయీస్, జెన్కో ఎంప్లాయీస్, నరసింహరావు గారు ఉన్నారు, సరస్వతి, ఇట్లా చాలామంది భక్తులు, మహిళా భక్తులు అయితే ఇక్కడ ఏదైనా పూజా కార్యక్రమం జరిగితే ఉదయం వచ్చి ముగ్గులు వేయడం కానీ, పూలు కుట్టడం కానీ, వంట కార్యక్రమాలు చేయడం కానీ, మరి అదేవిధంగా ప్రసాదాలు అన్ని కార్యక్రమాల్లో నిమగ్నమై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరికైతే ఈ యొక్క ఆలోచన వచ్చిందో దాన్ని విరమించుకొని యథాస్థితిగా కోర్టు ఆధారాన్ని కొనసాగించి చట్టాలను గౌరవించి భగవంతుణ్ణి కూడా ఆయన ఎవరితోటైతే ప్రేమపూర్తిగా ఈ పనులు చేయించుకుంటారో వారితో చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇస్తూ, ఇది రాజకీయాలకు వేదిక కాకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి చూస్తూ ఉంటే పోలీసుల యొక్క హడావుడి, అధికారుల యొక్క హడావిడి అంతా కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ అద్భుతాలు జరిగిపోతాయి నేను భావిస్తున్నాను. ఈరోజు నేను భగవంతుడిని పూర్తిగా విశ్వసించి భగవంతుని మీద పూర్తి నమ్మకంతో ఆయన మీద విశ్వాసంతో పనులు చేస్తూ ఉన్నాం. ఆలయంలో కూర్చొని ఒక్క మాట కూడా అబద్ధం చెప్పడాల్సిన పని లేదు. ఈరోజు ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. ఇప్పటికీ కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. ఒక పక్క హైకోర్టులో నా మీద కేసు విచారణలో ఉన్నది. ఈ ఆలయాన్ని కట్టి నేను పెద్ద తప్పు చేసినట్టు నన్ను ఎందుకు శిక్షించకూడదు అని కొంతమంది వ్యక్తులు కోర్టుకు పోతే పోలీసు వాళ్ళు కూడా ఛార్జ్షీట్ వేసి నాకు నోటీస్ ఇచ్చి నిన్నగాక మొన్న 4-5 రోజుల కింద నోటీసు మీ మీద పెట్టినటువంటి గతంలో ఒక వ్యక్తి పెట్టినటువంటి అభియోగాలకు మేము ఛార్జ్షీట్ వేసినాం, మీరు నోటీస్ తీసుకోమంటే కూడా నోటీస్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఆలయాన్ని నిర్మించినటువంటి దానికి చేయాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఏ రకంగా నన్ను శిక్షించాలి, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసిండ్రు. ఒక పక్క కోర్టులో విచారణలో ఉన్న తర్వాత కోర్టు స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్కు విరుద్ధంగా ఈరోజు ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని మరి కమిటీ నియామకం చేసి ఈ రాజకీయ వేదికకు చేయకుండా ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటే బాగుంటుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా భూపాలపల్లిలో చాలా ఆలయాలు అసంతృప్తిగా ఉన్నాయి. నిజంగా మీకు భగవంతుడి మీద విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని పూర్తి చేయండి, భక్తులకు కావాల్సినటువంటి సహకారాలు అందించండి. అంతేగాని మంచిగా నడుస్తున్నటువంటి ఆలయంలో ఈరోజు ఈ రాజకీయ ప్రమేయం అవసరం లేదని విజ్ఞప్తి చేస్తూ
ఈరోజు మీ అందరికీ కూడా వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా తెలుసుకొని వచ్చింది. ఈరోజు ఈ విషయం తెలుసుకొని వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.